ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీలైన వారు దేవుణ్ణి ఎంతగానో దుఃఖపెడుతూ, దేవునికి అయిష్టంగా ఉంటూ, దేవుణ్ణి దూషించేవారుగాను, దేవుని మీద సనిగేవారుగాను ఉండేవాడు. దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలు చేశారు, ఎంతో తోడుగా ఉన్నారు, ఎన్నో విధాలుగా వారిని సాధారు. నడుస్తూ ఉన్న టైంలో వారు పగల మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నారు. వారు పెట్టినటువంటి మొరను విని వారిని బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి విడిపించారు. అయితే వారు మాత్రము దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. వారు దేవుణ్ణే శోధించారు. తిరిగి వాళ్ళు విడిచి వచ్చిన దాని మీదే మనసు పెట్టి అక్కడే మాకు బాగుంది అన్నట్లుగా ఉండేవారు. వారి ఎదుటి ఎన్నో అద్భుతాలు చేశారు, అయినను అవన్నీ వారి మనసుకి తెచ్చుకోలేదు. మాంసం వారి పొళ్ళల్లో ఉండగానే తిని మదించి వారు దేవుణ్ణి దూషిస్తే సనికి సంహార దూత చేత సంహరింపబడ్డారు. కనుక వారి వలె మనం ఉండకూడదని చెప్పి దృష్టాంతములుగా ఉండుట కొరకు అవన్నీ మన కొరకు రాయబడి ఉన్నవి. కనుక వారిలో దేవునికి అనేకులు ఇష్టముగా ఉండకపోయినట్లుగా మనము ఉండక మన బ్రతుకు కాలంలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవుని ఘనపరచేవారంగా, మహిమపరచేవారంగా ఉండాలి.